అయితే ప్రతి నెల 1వ తారీఖున పంచే సామాజిక పింఛన్లు గత నెల 1వ తారీఖున అంటే ఏప్రిల్ 1వ తారీఖున పంచడంలో ఆలస్యమైంది. దీనికి అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు అని తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఈసీ కంప్లైంట్ చేయించి పింఛన్లు అందించడంలో అంటే ఇంటి వద్దకు అందించకుండా లేట్ చేయడంలో చంద్రబాబు నాయుడు ప్రధాన భూమిక పోషించారని అందరికీ చాలా క్లియర్గా అర్థమైపోయింది. సో దీనివల్ల చంద్రబాబు చాలా ఆందోళనకు గురవుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే 26 లక్షల మంది తమ కోపాన్ని ఓట్ల రూపంలో చూపిస్తే అది ఎక్కడికి దారితీస్తుందో చంద్రబాబు నాయుడుకి చాలా బాగా తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడు ఈ మే 1వ తారీఖు వచ్చేటప్పటికి చాలా ఆందోళనకు గురవుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎల్లో మీడియా అంతా కూడా అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, ఎల్లో మీడియా అంతా కూడా ఈ 1వ తారీఖునే 66 లక్షల మందికి పింఛన్ పంచేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఉత్తరాలు రాస్తూ తమ తప్పేం లేదన్నట్టుగా తమ తప్పు లేదని నిరూపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలో పోయిన నెల అంటే ఏప్రిల్ 1వ తారీఖున పింఛన్లు తీసుకోవడంలో దాదాపుగా 33 మంది వేరు కాలాలలో చనిపోవడం జరిగింది. సో ఇది తమకు ఎక్కడ చుట్టుకుంటుందో అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, పురంధేశ్వరి కావచ్చు నానా హైరాణ పడిపోతున్నారు. అందువల్ల పెన్షన్ల పంపిణీలో తమ తప్పేం లేదని చెప్పుకోవడానికి, నిరూపించుకోవడానికి అనేక వేషాలు వేస్తున్నారు. అయితే గత నెల పెన్షన్లు అందకుండా అంటే సకాలంలో పెన్షన్లు అందకుండా పోవడానికి ప్రధాన కారణం ఈ కూటమి అనేది అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. అయితే ఈ కూటమిని రక్షించడానికి ఎల్లో మీడియా తన రోతరాత్రలతో విష ప్రయోగాలు చేస్తూనే ఉంది. కానీ ఎల్లో మీడియాని ఇవాళ పట్టించుకునేవాడు ఎవడు లేడు. ఎందుకంటే ఇవాళ నిన్న మనం గమనించినట్లయితే ఈనాడు పత్రికలో రాస్తున్న రాతలు చూస్తే నిజంగా జర్నలిజమా, బ్రోకరిజమా అనేది మనకి అర్థమవుతుంది. అంటే జగన్ పైన ఉన్నటువంటి తన అక్కస్ని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో కూటమి గెలవడం చంద్రబాబు నాయుడు కంటే కూడా రామోజీకి చాలా అవసరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నాడు. టీడీపీ గెలవకపోయినా కూడా బీజేపీ అంటతో కేసుల నుంచి తప్పించుకోగలడు. ఒకవేళ జగన్ గెలిస్తే మాత్రం రామోజీరావు ఇంకా బ్రతికి బట్టగరడం అసాధ్యం అనేది రామోజీరావుకి చాలా బాగా అర్థమైపోయింది. అందువల్ల రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టి ప్రతి జగనే చేస్తున్నాడు, జగన్ వల్లనే జరుగుతుందని చెప్పి చాలా అడ్డగోలుగా రాతలు రాస్తూ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నాడు. కానీ ఇవాళ సోషల్ మీడియా అందుబాటులో ఉండడం వల్ల ఎక్కడేం జరిగినా ఆధారాలతో సహా ముందుకు వస్తుంది. అందువల్ల రామోజీరావు, ఆర్కే లాంటి వాళ్ళు అంటే రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఎంత రోతరాతలు రాసినా ఇవాళ ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ మనం పేపర్ గమనించినట్లయితే ఎల్లో మీడియాలో ఎస్పెషల్లీ రామోజీరావు గారు తన పత్రికలో ఏం రాశారంటే టిటిడి ఈవో ధర్మారెడ్డి పదవీ కాలాన్ని పొడిగించడం అనేది రామోజీరావుకి అసలు ఎంత మాత్రం నచ్చలేదు. సో దీనికి కూడా జగనే కారణం అంటూ ఒక ఆర్టికల్ రాశాడు. అయితే టిటిడిఓ ధర్మారెడ్డి కేంద్ర రక్షణ శాఖలో పనిచేస్తున్నారు. ఆయన డిప్యుటేషన్ పైన తిరుమలకి పనిచేస్తున్నారు. అయితే ఆయన పదవీ కాలం ఆల్రెడీ అంటే ఆయన పదవీ కాలం మే 14తో ముగిసిపోతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖకి ఉత్తరం రాస్తే ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని కోరారు. అయితే ఆయన అందుకు అనుగుణంగా రక్షణ శాఖ ఒప్పుకోవడంతో ఆయన పదవీ కాలాన్ని పెంచారు. అయితే ఈయన ధర్మారెడ్డి గారు జూన్ 30వ తారీఖుతో రిటైర్ అవుతారు. అయితే ఇక్కడ ప్రాబ్లం అంటే ఇక్కడ రామోజీరావుకు ఒళ్ళు మండడానికి ప్రధాన కారణం ఏంటంటే కూటమికి సంబంధించిన బీజేపీ నేత అయినటువంటి పురంధేశ్వరి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, తమకు నచ్చని ఐఏఎస్లను, ఐపీఎస్లను, డీజీపీని వీళ్ళందరినీ మార్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద చాలాసార్లు ఒత్తిడి తెచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వం తగురితిలో స్పందించలేదు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక లెటర్ రాస్తూనే కేంద్ర రక్షణ శాఖ వెంటనే స్పందిస్తూ ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది. ఇది రామోజీరావుకు అసలైన కడుపు మంట. ఎందుకు మేము అడిగితే అంటే కూటమిలో ఉన్నా మేము అడిగితే కేంద్ర ప్రభుత్వం సరిగా స్పందించట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక లెటర్ రాస్తూనే స్పందించి ఆయన పదవీ కాలం పెంచడం ఏంటి అనేది ఇక్కడ రామోజీరావుకు మండినటువంటి విషయం. అయితే దీనికి అంటే ఈ విషయంపై రామోజీరావు రాస్తూ ధర్మారెడ్డికి సెంట్రల్ గవర్నమెంట్ లో కొంత పలుకుబడి ఉందని, దాని ద్వారా జగన్కి అన్ని రకాల మేలు చేస్తున్నాడని చెప్పి రామారావు తన అక్కసు వెళ్ళగట్టుకున్నాడు. అయితే ధర్మారెడ్డి అనే వ్యక్తి టీటీడీ ఈవోగా పనిచేస్తున్నాడు తప్పితే ఆయనకి జగన్మోహన్ రెడ్డికి లేదా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా తిరుమలకు వస్తే వాళ్ళకి దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లు చేయొచ్చేమో కానీ అలాంటి వ్యక్తి ఎలక్షన్స్ టైంలో ఢిల్లీకి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే ఇతర కేంద్ర పెద్దలను కానీ
మేనేజ్ చేయగలడంటే నమ్మడానికి పిచ్చోళ్ళు ఎవరు లేరు. దట్టు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది ఒక టీటీడీ ఈఓని పంపి తన పనులు చేయించుకోవడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి టీటీడీ ఈఓకున్నంత పలుకుబడి ఢిల్లీలో ఉండదా? ఇది రామోజీరావు గారి విజ్ఞత. కాబట్టి రామోజీరావు కింద మీద పడుతూ నానా హైరాణ పడిపోతున్నాడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గెలిస్తే తనకు పుట్టగతులు ఉండవు అనే విషయం రామోజీరావు చాలా క్లియర్ గా అర్థమైపోయింది. అందువల్లనే ఈ రోతరాతలు రాస్తూ ప్రజల్లో వ్యతిరేకత పెంపొందించాలని చూస్తున్నాడు. కానీ అది ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కాదు. ఎందుకంటే ఎల్లో మీడియా రాతలను ఇవాళ దాదాపుగా 98% నమ్మట్లేదు రాష్ట్రంలో.